నువ్వు నీ జీవితంలో ఏం చేయాలో, ఎలా చేయాలో తెలియక సతమతమైపోతున్నావా? అయితే దేవుడు నా ద్వారా నీతోనే చెప్పాలని అనుకుంటున్నాడు. కాబట్టి ఈ సందేశాన్ని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అదేవిధంగా నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే నా యూట్యూబ్ ఛానల్ 'మెర్సీ విత్ జీసస్ అఫీషియల్ తెలుగు'ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అత్యున్నతుడా, సర్వోన్నతుడా, ఈరోజు ఈ సందేశం ద్వారా మా అందరితో సూటిగా స్పష్టంగా మాట్లాడండి ప్రభువా. అదేవిధంగా విన్న వాక్యం వ్యర్థం కాకుండా అది మా అందరి జీవితాల్లో కూడా నీరు కట్టి ఫలించేలా చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. విన్న వాక్యాన్ని మా అందరి హృదయాల్లో ఉంచుకొని వాక్యానుసారంగా మేము జీవించేలాగా దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. వాక్యంలోకి వెళ్దామండి. యాకోబు 1వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. మీలో ఎవనికైనాను జ్ఞానం కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహించబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా దయచేయువాడు. ఆమేన్. అవునండి. మీకు మీ జీవితం గురించి ఎంతో ఆందోళనగా ఉండొచ్చు. అసలేం చేయాలో, ఎలా చేయాలో అర్థం కావటం లేదేమో. దీనికి మీలో కొదువుగా ఉందేంటో తెలుసా అండి? జ్ఞానం. ఆ జ్ఞానం మనకి కొరతగా ఉంది కాబట్టే మన జీవితానికి సంబంధించిన సరైన డెసిషన్స్‌ని మనం తీసుకోలేకపోతున్నాం ఈరోజు. కానీ బాధపడకండి. దేవుడే స్వయంగా చెప్తున్నాడు ఈరోజు నీతో. మీలో ఎవరికైనా జ్ఞానం తక్కువగా ఉందో దేవుణ్ణి అడిగితేనంట దేవుడు ధారాళంగా దయచేస్తాడంట. కొంచెం కాదండి, ధారాళంగా దయచేస్తానని దేవుడు మీతోనే చెప్తున్నాడు ఈరోజు. కాబట్టి జ్ఞానాన్ని అడగండి. చదువుకునే వాళ్ళైతే ఎలా చదవాలో, ఏం చదవాలో, ఎలా మంచి మార్క్స్‌తో నేను పాస్ అవ్వాలో, ఎలాంటి కోర్సెస్ నేను నా ఫ్యూచర్‌కి సంబంధించి తీసుకోవాలో, చదివేదంతా కూడా గుర్తుంచుకునేటువంటి జ్ఞానాన్ని ఇలా అన్నిటిని అడగాలండి. అయ్యో! చిన్న చిన్నవే నేను అడుగుతున్నానేమో అని సందేహపడొద్దు. పదే పదే అడుగు దేవుడిని నేను విసిగిస్తున్నానేమో అని సందేహపడొద్దు. మొహమాట పడొద్దండి. దేవుడిని మీరు ఎన్ని సార్లు అడగొచ్చు. ఎన్ని సార్లైనా అడగొచ్చండి. ఎలాంటిదైనా అడగొచ్చు. అది చిన్నదైనా కావచ్చు, పెద్దదైనా. అది ఏదైనా గానీ మీరడిగితే దేవుడు ధారాళంగా దయచేస్తానని చెప్తున్నాడు ఈరోజు మీకు. జాబ్ విషయాల్లో కావచ్చండి, బిజినెస్ విషయాల్లో కావచ్చు, అదేవిధంగా కుటుంబ విషయాల్లో, మన వ్యక్తిగత జీవితం గురించి కానీ, ఇలా మనకి దేనిలో జ్ఞానం కావాలన్నా గానీ, నిర్మొహమాటంగా అడగాలండి దేవుణ్ణి. అదేవిధంగా నువ్వు అడిగేది ఆయన చిత్తానుసారంగా ఉండేలా చూసుకోవాలి. నువ్వొక మిడిల్ క్లాస్ పర్సన్‌వి అయ్యుండొచ్చు. నీకు ఇల్లు గడిచి చిన్న విషయాల్లో, చిన్న చిన్న సంతోషాల్లో మంచిగా గడపాలి. కొన్ని సేవింగ్స్‌తో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా చాలా నీట్‌గా జీవించాలండి. ఒకవేళ నీకు ఇలాంటి సిట్యుయేషన్‌లో నువ్వున్న పెద్ద బంగ్లా కావాలి నాకు, లేదంటే లగ్జరీ కార్ కావాలి, లేదంటే ఒక 1,00,00,000 లాటరీ నాకు తగలాలి. ఇలా నీ తాహతుకు మించింది మాత్రం అడగొద్దండి. దానివల్ల నువ్వు లేనిపోని సమస్యని కొని తెచ్చుకుంటావు. కాబట్టి నీ జీవితంలో ఎలాంటి సమస్య లేకుండా నువ్వు ప్రశాంతంగా జీవించాలంటే నువ్వు తీసుకునే నిర్ణయాలపైన మాత్రమే ఆధారపడి ఉండిద్దండి. కాబట్టి ఆ నిర్ణయాలను నువ్వెలా తీసుకోగలవు అంటే, సరైన జ్ఞానం నీకు ఉన్నప్పుడు మాత్రమే నువ్వు తీసుకోగలవు. అటువంటి జ్ఞానాన్ని నువ్వు దేవుని ద్వారా మాత్రమే పొందుకోగలవు. ఈ లోకంలో కావచ్చు, పరలోకంలో కావచ్చు, జ్ఞానం అనేది మనకి ఎంతో అవసరం అండి. మన రోజువారీ జీవితంలో గానీ, మనం చేసే ప్రతి పనిలో గానీ, ఇలా అన్నిట్లో కూడా జ్ఞానం అనేది ఎంతో అవసరం. కాబట్టి నువ్వు ఈరోజే జ్ఞానాన్ని అడుగు దేవుణ్ణి. ఈ రోజుల్లో అలాంటి జ్ఞానం లేక మన జీవితంలో ఎన్నో సమస్యలు కొని తెచ్చుకుంటున్నామండి. సరైన జ్ఞానం లేక, సరైన డెసిషన్స్ తీసుకోలేక జీవితాల్ని నాశనం చేసుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. కాబట్టి అలాంటి జ్ఞానం లేక లైఫ్‌ని కూడా రిస్క్‌లో పెట్టేస్తున్నారండి చాలామంది. ఈరోజే జ్ఞానాన్ని దయచేయమని దేవుణ్ణి అడగండి. ఒక్కసారో లేదంటే ఒక్కరోజో కాదండి, ప్రతిరోజు అడగాలి దేవుణ్ణి. ప్రతిరోజు జ్ఞానాన్ని దయచేయమని దేవుణ్ణి మనం మనసారా అడగాలండి. సొలొమోన్ తెలుసు కదా మీ అందరికీ? సొలొమోన్ తెలియని వాళ్ళంటూ ఎవ్వరూ లేరు. బైబిల్‌లో ఉంటుందండి. ఆయన మహాజ్ఞాని. గొప్ప ఐశ్వర్యవంతుడు కూడా కదా! అలాంటి జ్ఞానం గాని, అలాంటి సంపద గాని ఎలా వచ్చిందో తెలుసా? సొలొమోను గారు తన చిన్న వయసులోనే దావీదు గారి ప్లేస్‌లో రాజుగా నియమించబడ్డాడు కదండీ! అలాంటి టైంలో రాజ్యాన్ని అతనికి ఎలా పరిపాలించాలో తెలీదనమాట. అతనికొక్కటే తెలుసు. అతనికున్న ఒకే ఒక మార్గం ఏంటో తెలుసా అండి? అది ఏంటంటే దేవుణ్ణి అడగడం మాత్రమే అన్నమాట. కాబట్టి అతను దేవుణ్ణి నాకు డబ్బు కావాలనో, లేదంటే ఇంకేదో కావాలని అడగలేదండి. అతను కేవలం జ్ఞానాన్ని మాత్రమే అడిగాడనమాట. దేవుడు కూడా సొలొమోన్ అడిగింది విని ఎంతగానో సంతోషించాడండి. ఎందుకో తెలుసా? అతను తన కోసం స్వార్థంగా ఏమి అడగలేదండి. కానీ తనకున్నటువంటి జ్ఞానంతో
అంత పెద్ద రాజ్యాన్ని తను పరిపాలించలేడని తనకు తెలుసు. దానివల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడని తెలుసండి. అందుకే అతను కేవలం జ్ఞానాన్ని మాత్రమే అడిగాడు. అదే విధంగా దేవుడు గూడా తనకి జ్ఞానంతో పాటండి గొప్ప ఐశ్వర్యాన్ని కూడా ఇచ్చాడండి. మనం కూడా అంతేనండి. అలా దేవుని చిత్తానుసారమైన వాటిని గాని, నిస్వార్థమైన వాటిని మాత్రమే అడగాలంట. అలా అడగటం వల్ల వాటితో పాటు గొప్ప ఆశీర్వాదాలను, గొప్ప దీవెనలు కూడా మనం పొందుకోవచ్చండి దేవుని ద్వారా. కాబట్టి జ్ఞానాన్ని నువ్వు ప్రతిరోజు నీ ప్రార్థనలో అడుగు. అదేవిధంగా బైబిల్‌ను కూడా ప్రతిరోజు ధ్యానించు. అలా ధ్యానిస్తూ ఉంటే దేవుడు వాక్యం ద్వారా మీకు ఆ జ్ఞానాన్ని దయచేస్తాడండి. కాబట్టే ఈరోజే నువ్వు ఒక నిర్ణయం తీసుకో. దేవుడిని ప్రతిరోజు జ్ఞానాన్ని దయచేయమని అడుగు. వేడుకో విశ్వాసంతో, పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో దేవుడిని అడుగు. దేవుడు తప్పకుండా దయచేస్తాడు. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఈరోజు ఈ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడినందుకు స్తోత్రములు తండ్రి. అవును ప్రభువా, నిజంగానే ఈ లోకంలో మేము జీవించాలంటే జ్ఞానం ఎంతో అవసరమని మాకు ఈరోజు తెలిసేలా చేసావు ప్రభువా. అవును తండ్రి, ఈరోజు మా జీవితాల్లో మేము జ్ఞానం లేకపోవడం వల్లే సరైన నిర్ణయాలు తీసుకోక ఎంతో అయోమయంలో పడిపోతున్నాం ప్రభువా. కాబట్టి ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానాన్ని దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. అదేవిధంగా వాక్యం ధ్యానిస్తూ ఉండగా వాక్యాన్ని అర్థం చేసుకోగలిగేటువంటి జ్ఞానాన్ని మా అందరికీ దయచేసి, నీ వాక్యానుసారంగా జీవించే కృపను మా అందరికీ దయచేయమని, ప్రతి పనిలో గొప్ప విజయాన్ని చూసేటువంటి గొప్ప జ్ఞానంతో మా అందరినీ నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుని నుంచి గొప్ప ఆశీర్వాదాలను పొందుకోండి. విశ్వసిస్తే ఆమేన్ అని టైప్ చేయండి. మీకేమైనా ప్రార్థన అవసరతలుంటే కామెంట్ సెక్షన్‌లో తెలియపరచండి. నేను మీకోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తాను. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. దేవుని సువార్త సేవలో మీరు కూడా ఒక భాగమవ్వండి. అదేవిధంగా నేను ప్రతిరోజు ఉదయం 3 గంటలకి లైవ్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటానండి. కాబట్టి 3 గంటల లైవ్‌లో కూడా ప్రతి ఒక్కరూ ఏకీభవించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎన్నో, ఎన్నో రోజులుగా పరిష్కారం కాని సమస్యలు ఆ 3 గంటల లైవ్‌లో ఏకీభవించి పొందుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. కాబట్టి మీరు కూడా మీకేమైనా సమస్యలుంటే ఖచ్చితంగా ఆ 3 గంటల లైవ్‌లో ఏకీభవించి దేవుని నుంచి గొప్ప అద్భుతాలు పొందుకుంటారని నేను ఆశిస్తున్నాను.